Welcome to my channel Quick Recipes by Rajmani. If you like my recipe, please like, share and subscribe. 3 recipes at a time చేస్తున్నానండి. స్టవ్ వెలిగించుకున్నాను. ఇది కూడా స్టవ్ వెలిగించుకుంటున్నాను. టోటల్ లంచ్ ఐడియా ఆల్రెడీ షార్ట్ వీడియో పెట్టాను. ఇప్పుడు లాంగ్ వీడియో పెడుతున్నాను అన్నమాట. ఇదేమో చిక్కుడుకాయ కూరకండి. ఇదేమో కొబ్బరి పచ్చడికి కళాయి. ఇదేమో నెక్స్ట్ వంకాయ పప్పుకండి. వంకాయ పప్పు నేను షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను. అదేమో ఇప్పుడు లంచ్ ప్రిపరేషన్ మీకు చెప్పాను, ప్రిపేర్ చేసినప్పుడు చూపిస్తాను అని మీకు చెప్పాను. సో అది నేను కంప్లీట్ చేస్తున్నాను. సో మళ్ళీ మీకు చూపిస్తాను. ముందుగా ట్రెడిషనల్ స్టైల్ కొబ్బరి పచ్చడి చేస్తున్నాను. ముందు ఎండుమిరపకాయలు, ఇలా శనగపప్పును ఎండుమిరపకాయలు ఫ్రై అవుతుంటాయండి. నెక్స్ట్ మనం చిక్కుడుకాయ కర్రీకి వద్దాము. కొంచెం ఆయిల్ వేసుకున్నాము. ప్యూర్ జింజలీ ఆయిల్ అండి, ఆడించుకున్న నువ్వుల నూనె అనమాట వేసాను. సో చిక్కుడుకాయ కర్రీకి మనం ఇప్పుడు ఆనియన్స్ వేసుకున్నాం. ఆనియన్స్, కొంచెం గ్రీన్ చిల్లీ, ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండి, కొంచెం టమాటోసు, కొంచెం కొత్తిమీర, ఇవన్నీ ఇక్కడ ఫ్రై అవుతుంటాయండి. ఫ్రై అవుతుంటాయి. నెక్స్ట్ కొబ్బరి పచ్చడికి ఇది ఫ్రై అవుతుంది. నేను కొబ్బరి బాగా ఫ్రై చేసుకుంటానండి పచ్చడికి, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. కొబ్బరి ఫ్రై అయితే ఎక్కడ లేని టేస్ట్ వచ్చేస్తుందండి పచ్చడికి. ఇవి రెండు సిమ్లో పెడదామండి, ఈ రెండు. నెక్స్ట్ ఇప్పుడు మనం వంకాయ పప్పుకి స్టవ్ వెలిగించుకున్నాము. కొంచెం ఆనియన్స్ వేసుకున్నామండి, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, జింజర్ గార్లిక్ పేస్ట్. వంకాయ పప్పు చేయడానికి ఈ కళాయి అండి. ఇదేమో కొబ్బరి పచ్చడి దీంట్లో అవుతున్నది. చిక్కుడుకాయ కూరకి ఇది ఫ్రై అవుతుంది. ఈ మూడు చూడండి ఎట్ ఏ టైం చేస్తున్నాను మా లంచ్కి టుడే. మీకు కొంచెంసేపట్లో మళ్ళీ ఐల్ గెట్ బ్యాక్. ఈ తాలింపులో మనం వంకాయలు వేసుకున్నామండి. కాసేపు ఇలా మూత పెట్టుకుందాం. నెక్స్ట్ కొబ్బరి బాగా ఫ్రై అవుతుందండి. కొంచెం చింతపండు, కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుందాం. ఇదేమో చిక్కుడుకాయకి మసాలా వేగుతుందండి.
మనం ఉడికించుకున్న చిక్కుడుకాయలు ఇందులో వేసుకుంటున్నామండి. ఇది ఇలా ఫ్రై చేస్తాము. అలా అవనియండి. మళ్ళీ ఐల్ గెట్ బ్యాక్ టు యూ. చిక్కుడుకాయ కూర చూసారా? ఇంట్లో కొంచెం సాల్ట్ వేసుకున్నాం, కొంచెం పసుపు వేసుకున్నాం, కొంచెం మసాలా కారం అండి, మసాలా కారం వేసుకున్నాం. సేమ్ అలాగే వంకాయలో కూడా వంకాయలు ఉడుకుతున్నాయండి, కొంచెం పసుపు వేసుకున్నాం. మసాలా కారం కాదండి, మామూలు కారం. సో ఈ మూమెంట్లో మనం కొంచెం కందిపప్పు వేసుకున్నాం. వంకాయ పప్పు కదండి, కందిపప్పు వేసుకున్నాం. ఈ మూమెంట్లో కొంచెం చింతపండు గుజ్జు వేసుకోవాలండి. మనం లేత వంకాయలు చేసుకుంటే వంకాయ పప్పు చాలా రుచిగా ఉంటుందండి. చూడండి, కొంచెం చింతపండు నీళ్ళు వేస్తున్నాము. వంకాయతో పప్పుతో ఈ మసాలా లైట్గా వేసానండి, ఎక్కువ వేసేయకూడదు మసాలాలు. అసలైన వంకాయ పప్పు టేస్ట్ పోతుందన్నమాట. జస్ట్ కొంచెం వేయాలి లైట్గా. మనం మూత పెట్టుకుందామండి. ఇదిగోండి చిక్కుడుకాయ కర్రీ రెడీ అవుతుంది. చిక్కుడుకాయ కర్రీ. కొబ్బరి ఇప్పుడు మనం మిక్సీ చేసుకుందాం, కొబ్బరి పచ్చడి. చూసారా, వంకాయ పప్పు రెడీ అయిపోయింది. నా లంచ్ రెడీ అయిపోయింది, వంకాయ పప్పు. ఇట్స్ సో టెంప్టింగ్ కదా. నెక్స్ట్ చిక్కుడుకాయ కూర. ముందు ఉడికించుకోవాలి వ్యూయర్స్. చిక్కుడుకాయలను ఉడికించుకుంటే ఆ కస అన్నది పోతుందన్నమాట. సో ఇలా వస్తుంది. మంచి నువ్వుల నూనెలో కొద్దిగా ఫ్రై చేశాను, ఎక్కువ వేయకూడదు నూనె, లైట్గా. తర్వాత మనం వేపిన కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది. 3 ఐటమ్స్: చిక్కుడుకాయ, కొబ్బరి అండ్ వంకాయ పప్పు. ఈరోజు మా లంచ్ రెడీ అండి. నేను భోంచేసినప్పుడు మళ్ళీ మీకు ఐల్ గెట్ బ్యాక్ టు యూ.